హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో సెకండ్ సెమిస్టర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి కామన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఐసిటి అండ్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన వీడియోస్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం ఐసిటి ఏదైతే టాపిక్ ఉందో, మనకి ఏదైతే పేపర్ ఉందో, సెకండ్ సెమిస్టర్ ఆల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్ యూజ్ అయ్యేటటువంటి clear cut explanation with diagrams, with side headings, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అలాగే ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మీరు మాకు తెలియజేయచ్చు. అండ్ ఇంకా మన డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం చేస్తున్నాము. మన ఛానల్లో ఉన్న సెకండ్ సెమిస్టర్ సంబంధించి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అన్ని చూసేసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఇప్పుడు మనం ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది బిఎస్సి, బీకామ్, బిఏ వాళ్ళకి అందరికీ ఇది కామన్గా ఉండే సబ్జెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో అసలు ఏ టాపిక్స్ కవర్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ అడ్రస్సింగ్, ఎంటరింగ్ ఏ వెబ్సైట్ అడ్రస్, URL, components of URL, searching the internet, browser, types of browsers, next introducing to social networking అంటే ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఫ్లిక్కర్, స్కైప్, యాహూ, యూట్యూబ్, వాట్సాప్. ఫస్ట్ యూనిట్లో కవర్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడాను. అయితే ముందు మనం ది మోస్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం అలాగ ఒకసారి. అయితే దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ నెట్వర్క్స్ ఆర్ స్ట్రక్చర్డ్, హౌ నెట్వర్క్స్ కెన్ బి కేటగరైజ్డ్ బై రోల్స్ ఆఫ్ ది సర్వర్స్. మనకి మెయిన్లీ చూసుకున్నట్లయితే ఏ నెట్వర్క్లో అయినా దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఒకటి సర్వర్ బేస్డ్ నెట్వర్క్ అండ్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్స్ అండ్ P2P నెట్వర్క్స్. ఈ 3 నెట్వర్క్ గురించి ముందు మీకు తెలియాలి. అసలు సర్వర్ బేస్డ్ నెట్వర్క్ అంటే ఏమిటి, అలాగే క్లయింట్ సైడ్ అంటే ఏమిటి, అలాగే P2P అంటే ఏమిటి. మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీగా మీకు అనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇది ఏంటిది? క్లయింట్ సర్వర్ అంటే ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ నుంచి మనకి ది నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి అనేది మనకు వెళ్ళవచ్చు. అంటే కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక ల్యాప్టాప్ తీసుకోవచ్చు, డెస్క్టాప్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక 2 సర్వర్స్ కూడా ఒక స్విచ్ నుంచి తీసుకుంటాం. స్విచ్ అనేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. స్విచ్ అంటే ఏమీ లేదు, మీకు 32 స్విచ్చెస్ ఉంటుంది, 64 స్విచ్చెస్ ఉంటుంది. అంటే లైక్ ఒక ల్యాన్ అనమాట. ఒక ల్యాన్ టైప్ లాగా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాట్ ఈస్ స్విచ్ అంటే వాడు నీట్గా చూపిస్తాడు. ఈ స్విచ్ నుంచి ఒక ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, సర్వర్ కానీ, ఒక ఫైల్ సర్వర్ కానీ, దేనికైనా సరే మనం కనెక్ట్ చేసుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ ఏంటిది? సర్వర్ బేస్డ్. అంటే మన ఫైల్స్ కానీ, డేటా కానీ ఏదైనా సరే డిపెండ్స్ ఆన్ సర్వర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు ఒక సర్వర్ని యూజ్ చేసుకొని నువ్వు డేటా కానీ, ఫైల్ కానీ, ఏదైనా ఎనీథింగ్ నువ్వు లైక్ రిసీవింగ్ కానీ, ట్రాన్స్ఫరింగ్ కానీ అవుతుందన్నమాట. అది సర్వర్ బేస్డ్ నెట్వర్క్. అలాగే నెక్స్ట్ ఏంటి? క్లయింట్ సర్వర్ నెట్వర్క్స్. క్లయింట్ సర్వర్ అంటే ఏంటి? ఒకసారి ఇమేజ్ చూడండి. అంటే ఒకే ఒక సర్వర్ ఉంటుంది. అక్కడ ఏంటి? సర్వర్లో అయితే ఒక ల్యాన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఒక సర్వర్ ఉంటుంది. ఒక సర్వర్ నుంచి ది నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఒక 100 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, ఎంతమంది అయినా అవ్వచ్చు. ఒకే సర్వర్ ఉంటుంది, ది నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్. వన్ పాపులర్ టైప్ ఆఫ్ సర్వర్ బేస్డ్ నెట్వర్క్ ఈస్ ద క్లయింట్ సర్వర్ నెట్వర్క్స్ వేర్ ఇండివిజువల్ కంప్యూటర్స్ షేర్ ద ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ వర్క్లోడ్ విత్ సెంట్రల్ సర్వర్. అంటే ఒకే సెంట్రల్ సర్వర్ ఉంటుంది, ది నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ కంప్యూటర్స్ ఉంటాయి. ది అరేంజ్మెంట్ రిక్వైర్స్ స్పెషల్ సాఫ్ట్వేర్ ఫర్ ద నోట్స్ అండ్ సర్వర్. క్లయింట్ ఆర్ సర్వర్ సాఫ్ట్వేర్ కెన్ బి యూజ్డ్ ఆన్ ల్యాన్ ఆర్ వ్యాన్. లోకల్ ఏరియా నెట్వర్క్ అవ్వచ్చు, లేకపోతే వైడ్ ఏరియా నెట్వర్క్ అవ్వచ్చు. ఏదైనా ల్యాన్ కానీ, వ్యాన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అది డిపెండ్ ఆన్ సర్వర్ బట్టి. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? మనకి చూడండి, అంటే చిన్న ఆఫీస్లో కానీ, లేకపోతే చిన్న ఆఫీస్లో కానీ, చిన్న ఇంట్లో కానీ, అలాంటివి అయితే లోకల్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేస్తారు. పెద్ద ఆఫీస్లో కానీ, లేకపోతే పెద్ద కంపెనీస్లో అయితే ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు.
అది ల్యాన్కి వ్యాన్కి ఉన్న డిఫరెన్స్ అనేది. అలాగే పీర్ టు పీ నెట్వర్క్ అంటే ఏంటి? ఈ పీర్ టు పీ నెట్వర్క్ అంటే ఒకసారి ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఆడేమన్నాడు ఇక్కడ 5 క్లయింట్స్ తీసుకున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 5 సిస్టమ్ తీసుకున్నాడు. ఒక సిస్టమ్ నుంచి అందరికి ఇచ్చాడు. అంటే ఒక సిస్టమ్ నుంచి అందరికీ ఒక సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఇస్తారా. దట్ ఈస్ కాల్డ్ P2P networks. In P2P network, all nodes on the network have equal relationships. చూసారా, ఈక్వల్ అంటే దీని నుంచి అందరు కనెక్ట్ అయింది, దీని నుంచి అందరు కనెక్ట్ అయింది, దీని నుంచి అందరు కనెక్ట్ అయింది. అంటే P2P network, all nodes on the network have equal relationships to all other and have similar type of software that support the sharing of resources. In typical P2P network, each node has access to at least some of the resources on all other nodes. అంటే ఒక నోడ్ అనేది అన్ని నోడ్స్తో కూడా రిలేషన్షిప్లో ఉంటుంది, షేరింగ్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు. అంతే, ఇంకేం లేదు దీంట్లో. ఇట్ ఈస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ నెట్వర్క్స్ ఆర్ స్ట్రక్చర్డ్, హౌ నెట్వర్క్స్ కెన్ బి కేటగరైజ్డ్ బై రూల్స్ ఆఫ్ ది సర్వర్స్. ముందు సర్వర్ బేస్ నెట్వర్క్ రాస్తారు, అలాగే క్లయింట్ సర్వర్ అండ్ P2P సర్వర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఆర్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఇన్ ఇంటర్నెట్, హౌ ది నెట్వర్క్ ఈజ్ యాక్చువల్లీ కనెక్టెడ్. అంటే మనకి ఇంటర్నెట్లో ఏ ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎలా కనెక్టెడ్ అవుతాయి అని చెప్తున్నాడు నెట్వర్క్లో. ది ఇంటర్నెట్ include host of physical components as well. These components include such items as servers, routers, networks. Server are components that server requires for service, such as lists, services, servers, mail servers and news servers. ఒకసారి ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇది ఒక సింపుల్ హోమ్ ఆర్ ఆఫీస్ నెట్వర్క్ డయాగ్రామ్ అనమాట. దీంట్లో ఒక రూటర్ ఉంటుంది, అలాగే బ్రాడ్బ్యాండ్ ఫిల్టర్ ఉంటుంది, అలాగే టెలిఫోన్ సాకెట్, హోమ్ టెలిఫోన్ కనెక్షన్. అంటే సంథింగ్ ఎక్కడి నుంచో ఒక లైన్ వచ్చింది, అంటే దాన్ని ఏమంటారు, ఒక వైఫై లైన్ లేకపోతే ఒక ల్యాన్ కేబుల్ బయట నుంచి వచ్చింది. ఆ ల్యాన్ కేబుల్కి ఒకసారి చూసినట్లయితే ఏదో ఒక ల్యాన్ వైర్ వచ్చింది బయట నుంచి. ల్యాన్ వైర్ రాగానే దానికి ఒక రూటర్ ఉంటుంది, రూటర్ మోడమ్ ఎనీథింగ్. అలాగే ఒక బ్రాడ్బ్యాండ్ ఫిల్టర్ అంటే ఒక బ్రాడ్బ్యాండ్ ఉంటుంది, దాంతోపాటు టెలిఫోన్ సాకెట్, లైక్ టెలిఫోన్ లైన్ అండ్ టెలిఫోన్ అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ దాంట్లో ది ఫాలోయింగ్స్ ఆర్ వేరియస్ మీడియా అని చెప్పేసి ఫైబర్, కాపర్ వైర్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చెప్పేసి అది మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ www అండ్ HTTP. వాట్ ఈస్ అబ్రివేషన్ వరల్డ్ వైడ్ వెబ్ అండ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ రెండు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సింపుల్గా, అంటే దీని వర్క్ ఏంటి, దీని వర్క్ ఏంటి అంతే. అంటే ఇంటర్నెట్లో ఈ www ఏం చేస్తుంది, నెక్స్ట్ దీని వర్క్ ఏంటి. ది పార్ట్స్ ముందు www చూద్దాం. ది పార్ట్స్ అట్ ద గ్లోబల్ ఇంటర్నెట్ దట్ యూజెస్ హైపర్ టెక్స్ట్ లింక్స్ టు connect pages and resources in way that lets you to navigate the web. When you use web APIs as collection of text, pictures, scenes and digital marries. అలాగే HTTP అంటే ఏం చేస్తుంది, ది ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్డ్ బై www browsers servers to exchange information. The protocol makes it possible for user to use a client program to enter URL. మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ www అండ్ HTTP అనేది ఏం చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో సంథింగ్ ఏదో మన షార్ట్రిక్స్ ఫర్ యూ కొట్టాను అనుకోండి, షార్ట్రిక్స్ ఫర్ యూ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఏమొస్తుంది, ఇక్కడ చూసారా, ఇక్కడ స్టార్టింగ్ కూడా వచ్చింది HTTPS అని చెప్పేసి. ఎస్ అనేది కొన్ని డొమైన్స్కి ఉంటుంది. అంటే ఇది బేసికలీ ఈ shorttricks4u.com అనేది ఒక డొమైన్. ఈ డొమైన్ అనేది గూగుల్లో సెర్చ్ అవ్వాలంటే దీని ముందు ఎప్పుడు కూడా
ఈ హెచ్టిటిపిఎస్ లేకపోతే హెచ్టిటిపి అనేవి ముందు 2 ఉంటాయి. చూడండి ఒకసారి నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొని ఓకే. అంటే డొమైన్ ముందు ఎప్పుడు కూడా హెచ్టిటిపిఎస్ ఉంటుంది, లేకపోతే హెచ్టిటిపి ఉంటుంది. ఈ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ .com అనేది దాని ముందు మనం గూగుల్లో సెర్చ్ చేయాలంటే www అంటే ఒక డొమైన్, లేకపోతే ఏదైనా సెర్చ్ చేయాలంటే దాని ముందు www అనేది డెఫినెట్లీగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ www అనేది వరల్డ్ వైడ్ వెబ్ అండ్ టు సెర్చ్ ఎనీథింగ్ ఇన్ గూగుల్ టు ఎంటర్ ద www. అలాగే ది ఫాలోయింగ్ స్టెప్స్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ ఫర్ ఏ టైపికల్ హెచ్టిటిపి చార్ట్ అప్లికేషన్స్. జస్ట్ దీని ఇలా జస్ట్ రీడ్ చేసుకుంటారు. బిగిన్ ఇన్ హెచ్టిటిపి సెషన్, కనెక్ట్ ఇన్ హెచ్టిటిపి సర్వర్. అంటే ఒక హెచ్టిటిపి మనం గూగుల్లో ఎంటర్ చేయగానే అది ఏం చేస్తుంది, వాట్ ఈజ్ డూయింగ్ అని చెప్పేసి, ఓకే అసలు ఏం చేస్తుందని చెప్పేసి ఓపెన్ హెచ్టిటిపి రిక్వెస్ట్, సెండ్, రీడ్, హ్యాండిల్ అండ్ హెచ్టిటిపి సెషన్ అని నేను ముందు సింపుల్గా డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ హెచ్టిటిపి డిఫైన్ చేస్తారు. అలాగే హెచ్టిటిపి ఏం చేస్తుంది చెప్పి రాస్తారు, అంతే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్: హైపర్ టెక్స్ట్, హైపర్ లింక్, వెబ్ బ్రౌజింగ్, వెబ్ బ్రౌజర్. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి రాసేస్తారు సింపుల్గా. హైపర్ టెక్స్ట్ ఏంటేంటి, హైపర్ లింక్ అంటే ఏంటి, అలాగే వెబ్ అంటే ఏంటి, బ్రౌజింగ్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి. హైపర్ టెక్స్ట్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ preparing and publishing text in which user can choose their own path through the material. Hyperlink ante hyperlink is a underlined or emphasized word that when clicked with a mouse displays another document. These documents can come from other sites on the internet. Clicking on these links activates the necessary protocols and pulls up this chosen site. Okay, web and a collection of documents interlinked by hyperlinks is called web. Web page is synonymous with web documents. It is also defined as a hypertext information system. మీ వెబ్, బ్రౌజింగ్, హైపర్ టెక్స్ట్, హైపర్ లింక్ అన్నీ కూడా చిన్న చిన్న, అంటే సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న లైన్స్ వస్తాయి. మీరు ఇది చదివి రాసుకున్నా పర్వాలేదు, లేకపోతే మీ ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా నో ప్రాబ్లం. బ్రౌజింగ్ అంటే ఏంటి, మన గూగుల్లో సంథింగ్ ఏదైనా ఫుడ్ గురించి కానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ గురించి కానీ, లేకపోతే మన గూగుల్ సెర్చ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ బ్రౌజింగ్. ది ప్రాసెస్ ఆఫ్ navigating among the documents is called browsing. The process of navigating among the documents is called browsing. The users need to have client software such as Netscape Navigator to actually retrieve and browse the information on the www. www supports many kinds of documents such as text, pictures, video, audio. Sometimes it is referred to as net surfing. అలాగే వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ బేసికలీ ఏ ప్రోగ్రామ్ దట్ రన్స్ ఆన్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్ అండ్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు www రిసోర్సెస్. జస్ట్ మీరు 5 చదువుకున్నా పర్వాలేదు, లేకపోతే సమ్ టైమ్స్ ఇది 5 మార్క్స్ కూడా అడగచ్చు, ఒక 2-3 ఇచ్చేసి 5 మార్క్స్ అడగచ్చు అంతే. నెక్స్ట్ కొంచెం చూద్దాం ఒకసారి. వాట్ ఈజ్ సోషల్ నెట్వర్కింగ్? సోషల్ నెట్వర్కింగ్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, యూట్యూబ్, టంబ్లరు, పింట్రెస్ట్, ఫ్లిక్కరు, అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ అంటే ఏంటి రాస్తారు. దిస్ ఆర్ సోషల్ నెట్వర్కింగ్. ఫేస్బుక్ ఏం చేస్తుంది, ఓకే వాట్ ఈస్ డూయింగ్ ఫేస్బుక్, అలాగే వాట్ ఈస్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్, అలాగే అనమాట. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రాస్తే సరిపోతుంది. అవన్నీ కూడా సోషల్ మీడియా నెట్వర్కింగ్ అంటాము. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏంటేంటి, సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్స్ అండ్ ఇవన్నీ చిన్న చిన్న హైపర్ టెక్స్ట్, హైపర్ లింక్, వెబ్. నెక్స్ట్ వన్ ఏంటి, www అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, అలాగే వాట్ ఆర్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నెట్, అలాగే మనకి ఏంటి, హౌ నెట్వర్క్స్ ఆర్ స్ట్రక్చర్డ్. ఈ 5 క్వశ్చన్స్ కూడా ది మోస్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే ఫస్ట్ యూనిట్లో. అలాగే ఇప్పుడు ఒకసారి మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ చూసేద్దాం ఒకసారి. దీంట్లో ఏమున్నాయో. వాట్ ఆర్ ద మేజర్ సర్వీసెస్ ఆఫ్ ఇంటర్నెట్
ఇంటర్నెట్ యొక్క మేజర్ సర్వీసెస్ ఏంటి? ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్ యూజ్ చేసి మనం సర్వీసెస్ మనం పొందుతున్నాము. అంటే ఏంటి? మెయిల్స్ కానీ, ఏమైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే చాటింగ్ కానీ, ఆన్లైన్ సర్వీసెస్ కానీ, పీటీపీస్ అన్నీ. అంటే ఇవే కాదు, మీకు చాలా ఐడియాస్ ఉంటాయి. మనం ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఏ సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. వాట్ ఆర్ ద మేజర్ సర్వీసెస్ ఆఫ్ ఇంటర్నెట్? ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యూఆర్ఎల్? యూఆర్ఎల్ అంటే ఏమీ లేదు, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజెస్ ఇంటర్నెట్ అడ్రస్ ఇన్. నేను చెప్పాను కదా, దిట్ ఈస్ కాల్డ్ యూఆర్ఎల్. సో ఇదంతా కలిపితే యూఆర్ఎల్ అంటాం. http/shorttricks4u.com అనేది అంతా కలిపి ఒక సింగిల్ యూఆర్ఎల్ అంటాము. అది చెప్తున్నాడు. ది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ uses internet addresses in special format called uniform resource locator URL. URL looks like this. Type and http. Okay, two slash on address http man short tricks for you dot path .com. So and http two dots, two lines to short tricks for you.com. same అలా అనమాట. In URL, types specifies the type of servers in which file is located. Address is the address of the servers, and path is location within the file structure of the server. నేను చెప్పాను కదా, http మన shorttricks4u.com అనేది యూజ్ చేసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది. నేను చెప్పింది వాట్ ఈజ్ యూఆర్ఎల్ అండి, ఇంకేమి మొత్తం కలిపి యూఆర్ఎల్ ఉంటాము. దాంట్లో టైప్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, పాత్ ఉంటుంది, అంతే. వాట్ ఈజ్ వెబ్ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? వెబ్ బ్రౌజర్ ఈజ్ వన్ ఆఫ్ many సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అప్లికేషన్స్ దట్ ఫంక్షన్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ఇంటర్నెట్. అంటే ఏంటి? నేను ఒక యూజర్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక యూజరు, నెక్స్ట్ మీ ముందు ఒక ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ అంటే మొబైల్లో ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తారు. ఇంటర్నెట్లోని మీరు ఏదైనా సెర్చ్ చేసినా సరే, ఏదైనా చూసినా సరే, దట్ ఈస్ కాల్డ్ వెబ్ బ్రౌజింగ్ అంటాం. ఇంకేమీ లేదు. ఆవిడ అదే చెప్తున్నారు సింపుల్గా. వెబ్ బ్రౌజర్ ఈజ్ వన్ ఆఫ్ మనీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అప్లికేషన్స్. అంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, అంటే అప్లికేషన్స్ అంటే లైక్ యాప్స్ అనమాట. దట్ ఫంక్షన్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్. అంటే ఆ అప్లికేషన్ ఏంటి? దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది మన యూజర్కి ఇంటర్నెట్కి మధ్య అనేది ఇంటర్ఫేస్. అంటే మనం వర్క్ చేస్తుంటాం కదా, అంటే లైక్ మనం ఏదైనా సర్వీస్ పొందుతుంటాము, దాన్ని వెబ్ బ్రౌజర్ అంటాడు. ది వెబ్ బ్రౌజర్ నాట్ ఓన్లీ సెండ్స్ మెసేజెస్ టు సర్వర్స్ to retrieve your page request, but also render the HTML code once it arrives. That is, the browser interprets that code and displays the results on the screen. Many browsers have built-in mail clients and news readers. Popular browsers include Netscape Navigator, Microsoft Internet Explorer, Mozilla and Linux. వెబ్ బ్రౌజర్ ఓకే, మనకి చూడండి, మనకి చాలా ఉంటాయి. గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ది వెబ్ బ్రౌజర్. గూగుల్, నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ ఉంటుంది. అంటే మనం ఒక మ్యాటర్ అనేది గూగుల్లో కాకుండా ఇంకా దేంట్లో ఇంక సెర్చ్ చేయగలము. దట్ ఈస్ కాల్డ్ వెబ్ బ్రౌజర్, అంతే, ఇంకేమీ లేదు సింపుల్గా. వాట్ ఈజ్ ఐపీ అడ్రస్? ఐపీ అంటే ఐపీ మీనింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. వాట్ ఈజ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్? ఐపీ అడ్రస్ ఆర్ న్యూమరికల్ నేమ్స్ దట్ uniquely identify each computer on the internet. An IP address consists of 32 bits or 4 bytes. A byte consists of 8 bits. Example, the largest possible 8-bit number was 255. This one byte can represent a number from 0 to 255. Each IP address consists of network component and IP address అంటే ఏమీ లేదు. మీరు యూజ్ చేస్తున్న ఇంట్లో ఉన్న వైఫై కానీ, లేకపోతే మీరు యూజ్ చేస్తున్న డేటా కానీ, ఇంటర్నెట్ కానీ, ప్రతి దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది దానికి మెన్షన్ అయ్యి ఉంటుంది. ఐపీ అడ్రస్ ఎందుకు మెన్షన్ అయ్యి ఉండాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఐపీ అడ్రస్ అనేది ఎందుకు మెన్షన్ అయ్యి ఉంటుందో, ఎందుకంటే ఒక సర్వర్ అనేది ఆ ఐపీ మీదే, ఈ సర్వర్ అనేది ఈ ఐపీ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. లేకపోతే ఆ సర్వర్ అనేది ఆ ఐపీ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. అంటే రేపు పొద్దున్న మనకి ఏదైనా అయ్యింది అనుకోండి, మన డేటా కానీ ఏదైనా లూజ్ అయ్యింది అనుకోండి, మన ఐపీ అడ్రస్ నుంచి మనం చూసి మళ్ళీ మనం దాన్ని మనం చూసుకుంటాం అనమాట.
అందుకని చెప్పేసి ప్రతి నెట్వర్క్కి ఐపీ అడ్రస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఓకే. Define meta search engines. Meta search engine or all-in-one search engine performs a search by calling one or more than one other search engine to do the actual work. Meta search engines just మీరు చూసుకుని సరిపోతుంది అంతే, ఇంకేమీ లేదు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్? టెక్స్చువల్ బ్రౌజర్స్, గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్స్. టెక్స్చువల్ బ్రౌజర్స్ అంటే ఏంటి, గ్రాఫికల్ బ్రౌజర్స్ అంటే ఏంటి? గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్స్ such as Netscape Navigator, Internet Explorer are more popular, or Java and Mosaic are also web browsers. These browsers provide you with inline images, fonts and document layouts. ఓకే, చూసారు కదా, ఇవన్నీ కూడా 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఫస్ట్ యూనిట్ నుంచి. ఇవన్నీ నేర్చుకుంటే మీరు కన్ఫామ్గా ఫస్ట్ యూనిట్ నుంచి మీరు ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు. ఓకే, అయితే మనం ఒకసారి నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసేద్దాం. ఒకసారి మనం సెకండ్ యూనిట్లో వచ్చే టాపిక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకే, ఈమెయిల్ డెఫినిషన్స్, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్స్. అంటే ఈమెయిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి? యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, ఈమెయిల్ అడ్రస్, డొమైన్ నేమ్స్, మెయిలర్స్, మెసేజ్ కాంపోనెంట్స్, మెసేజ్ కాంపోజిషన్, మెయిల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈమెయిల్. అంటే ఈమెయిల్ వల్ల ఇన్ని ఉన్నాయి. అంటే మనం ప్రీవియస్గా చూస్తే ఒక ఈమెయిల్ వల్ల యూజ్ ఏంటి అంటే ఏదైనా కంపెనీకి కానీ లేకపోతే ఎవరికైనా సరే ఎక్కువ డేటా ఉన్న ఫైల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఈమెయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ ఈమెయిల్ చూసారు ఎన్ని ఉన్నాయో, యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, ఈమెయిల్ అడ్రసెస్, డొమైన్ నేమ్స్, మెయిలర్స్, మెసేజ్ కాంపోనెంట్స్, మెసేజ్ కాంపోజిషన్, మెయిల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈమెయిల్లో ఉన్నాయి. అలాగే జీ సూట్ ఏంటంటే గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్ప్రెడ్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ అండ్ గూగుల్ ఫామ్స్. అంటే మీరు గూగుల్ అంటే నాకు తెలిసి ఇవన్నీ మీరు గూగుల్ ఎప్పుడు చూడలేదేమో అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే చూసారా, అంటే ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా గూగుల్ వాడు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అనమాట. యూట్యూబ్ వాడేస్తాడు, గూగుల్ వాడేస్తాడు, మ్యాప్స్, మనకి ప్లే స్టోరు, జీమెయిల్, మన ఏమైనా సరే కాంటాక్ట్ ఏమైనా గూగుల్లో సేవ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన డ్రైవ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఫొటోస్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే క్యాలెండర్ ఉంటుంది, అలాగే న్యూస్ ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే గూగుల్ మీట్, అలాగే గూగుల్ చాట్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్, మనం ఏమైనా డాక్యుమెంట్స్లా చేసుకొని మన గూగుల్లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే బుక్స్, బ్లాగర్ అంటే మన పేరు మీద కానీ లేకపోతే మన కంపెనీ మీద కానీ ఒక సింగిల్ పేజ్ మన ఒక బ్లాగ్ మనం చేసుకోవచ్చు. అలాగే మనకి వాట్సాప్ వీడియో కాల్, అలాగే గూగుల్ వీడియో కాల్ అనమాట. అలాగే హ్యాంగ్అవుట్స్ అంటే మనకు దీంట్లో చాటింగ్ యూజ్ చేసుకోవచ్చు. నోట్స్ ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్స్, అన్నీ కూడా గూగుల్ వాడు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ అనమాట. అది చెప్తుండే గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్ప్రెడ్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ అండ్ గూగుల్ ఫామ్స్, ఇవన్నీ కూడా గూగుల్ ఇస్తున్న ఇవన్నీ. ఓకే, దిస్ ఈజ్ ద మేజర్ టాపిక్స్ ఇన్ సెకండ్ యూనిట్. ఒకసారి మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి సెకండ్ యూనిట్లో వాట్ ఆర్ ద ఈమెయిల్ అడ్వాంటేజెస్? ఈమెయిల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎస్ఐలోని. ఈమెయిల్ బిగిన్ a system in which an individual user could send a plain text message via internet to the user. Email has grown in ways that no one predicated. అడ్వాంటేజ్ ఏంటి? ఒకటి కన్వెన్షన్స్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, ఎక్స్పెన్స్ ఉంటుంది, ప్రింటబుల్, రిలయబుల్, గ్లోబల్, గ్యారంటీ, ఇవన్నీ కూడా మనకి ఉన్న అడ్వాంటేజ్ అనమాట. సేమ్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సెండింగ్ మెమో, షార్ట్ నోట్ ఇన్ ఎస్ఏ. ఏ మెసేజ్ కెన్ బి ఇన్ఫార్మల్ ఆర్ ఫార్మల్. నో నీడ్ టు పోస్ట్ ఆఫీస్, నో నీడ్ టు సెర్చ్ ఫర్ స్టేషనరీ అండ్ స్టాంప్స్. అంతే కదా. కన్వెన్షన్ ఏంటి? ఒకప్పుడైతే వేరే వాళ్ళకి ఏదైనా, అంటే ఇప్పుడు కాదు, మనం 2000లో కానీ 90sలో కానీ మనం చూసినట్లయితే, అంటే వేరే వాళ్ళకి ఏదైనా ఒక డేటా సెండ్ చేయాలంటే ఏం చేస్తాం, మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన పోస్ట్ కవర్ తీసుకొని మన లెటర్ రాసి వాళ్ళకి మనం పోస్ట్ ఆఫీస్ నుంచి అలాగా పంపించేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్గా సింపుల్గా ఎవరికైనా సరే, అది తెలుగు లెటర్ అయినా సరే, ఇంగ్లీష్ లెటర్ అయినా సరే,
మనం సింపుల్గా ఒక జీమెయిల్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది మెయిల్ అనేది. అందువల్ల కన్వీన్స్ అంటాం. ఓకే, సెకండ్ స్పీడ్. ఇప్పుడే చెప్పాను కదా, విత్ ఇన్ సెకండ్స్. ఈమెయిల్ ఈజ్ అ ఫాస్ట్ బేస్డ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ ది అండర్లయింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. మనకి ఇంటర్నెట్ ఎంత స్పీడ్గా ఉంటుందో అంత వేగంగా ఈమెయిల్ అనేది అవతల వాళ్ళకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది ఇన్ఎక్స్పెన్సివ్ అంటే వన్ యు ఆర్ ఇన్ ఆన్లైన్ ద కాస్ట్ ఆఫ్ సెండింగ్ మెసేజ్ ఈజ్ స్మాల్. ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి లేదు, నీకు ఎటువంటి మనీ ఉండదు, నెట్ ఉంటే చాలు, అంతే. దానివల్ల ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రింటబుల్, నువ్వు తీసిన అంటే నువ్వు సెండ్ చేసిన ఈమెయిల్ని నువ్వు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ హార్డ్ కాపీస్ టు ఆప్టైన్. లేకపోతే నీకు హార్డ్ కాపీ అనేది ఇప్పుడు కూడా లైఫ్ టైం నీ మెయిల్ అనేది వర్క్లో ఉన్నంత వరకు హార్డ్ కాపీ అనేది నీ మెయిల్లో ఉంటుంది, సెంట్ మెయిల్లో ఉంటుంది. అలాగే రిలయబుల్, all through messages are auspiciously lost, that is rare. Many mail system will notify that sender if an email message was undeliverable. అంటే ఒక మెసేజ్ అనేది, ఒక మెయిల్ అనేది ఒక పర్సన్కి నువ్వు సెండ్ చేసినప్పుడు నువ్వు ఎంటర్ చేసిన జీమెయిల్ అనేది ఇది రాంగ్ అయితే ఈమెయిల్ వాడు మనకు ఒక నోటిఫికేషన్ సెండ్ చేస్తాడు. ఏమని? ఈమెయిల్ మెసేజ్ వాజ్ అన్డెలివరబుల్ అని చెప్పేసి. అంటే నువ్వు ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది రాంగ్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ ద సో అడ్వాంటేజ్ మనకి. గ్లోబల్, ఎవరీ ఇంక్రీజిబుల్లీ పీపుల్ అండ్ బిజినెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యూజింగ్. మొత్తం మనకి వరల్డ్ వైడ్ అంతా కూడా ఈ ఈమెయిల్ని అందరూ కూడా యూజ్ చేస్తారు. ఈమెయిల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు టెస్ట్, ఇట్ ఈజ్ ఆల్. అంటే మనకి ఈ అంటే ఈమెయిల్ అనేది నువ్వు ఒక 100 లెటర్స్ మాత్రమే నువ్వు సెండ్ చేయాలి, ఒక 50 లెటర్స్ మాత్రమే నువ్వు సెండ్ చేయాలి అనేది లిమిట్ ఉండదు. నువ్వు దాంట్లోని టెస్ట్ నువ్వు ఎంతైనా సెండ్ చేసుకోవచ్చు. ఫొటోస్ నువ్వు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఫొటోస్ మాత్రం 25 MB లిమిట్ ఉంటుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒక 25 MB మాత్రమే నువ్వు పర్సనల్ సెండ్ చేయగలరు. 25 MB దాటితే మాత్రం అది డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అంటే గూగుల్ డ్రైవ్ ద్వారా నువ్వు సెండ్ చేసుకోవడం అంతే. అది ఫస్ట్ది. వాట్ ఈజ్ ఈమెయిల్? ఈమెయిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ 7 పాయింట్స్ అయితే మీకు సరిపోతుంది, చాలు. సెకండ్ చూద్దాం ఒకసారి. ఎక్స్ప్లెయిన్ ద ఇన్నర్ వర్కింగ్ ఆఫ్ ఈమెయిల్. అంటే ఏంటి? ఇప్పటిదాకా ఏంటి అంటే ఒక ఈమెయిల్ని యూజ్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఏంటి అని చూసాం, కానీ ఈమెయిల్లోని ఇన్నర్ వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. మెయిలర్, మెయిల్ సర్వర్, మెయిల్ బాక్సెస్, స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఫీచర్స్. అలాగే ఇవన్నీ కూడా మనకి ఓకే. మెయిల్లో ఉన్న ఇన్నర్ వర్కింగ్స్. మెయిలర్ అంటే ఏంటి? ఏ మెయిలర్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెయిల్ ప్రోగ్రామ్, మెయిల్ అప్లికేషన్ ఆర్ మెయిల్ క్లయింట్. ఏ మెయిలర్ ఈజ్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ యూ to manage, read and compose email. Think of the mailer as the function to system that allows you to perform the task corresponding to page 1 in the email analogy. ఇది జస్ట్ చదువుకుని సరిపోతుంది. మెయిల్ అంటే ఏంటి? నేను ఒక మెయిల్ సెండ్ చేసిన సరే అది డిపెండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాను. అందుకు ఏమీ లేదు, ఇది ఒకసారి చదవడం సరిపోతుంది. మెయిలర్ సర్వర్. ఒక మెయిల్ సెండ్ చేయాలన్నా, ఒక డేటా సెండ్ చేయాలన్నా, ఒక ఫైల్ సెండ్ చేయాలన్నా ఒక సర్వర్ లేకుండా ఏది కూడా అది సెండింగ్ కానీ రిసీవింగ్ కానీ అవ్వదు. ది మెయిల్ సర్వర్ ఈజ్ ఎ కంప్యూటర్ హూస్ ఫంక్షన్ ఈజ్ టు రిసీవ్, స్టోర్ అండ్ డెలివరీ ఈమెయిల్. Consequently, the mail server is always listening for the arrival of new email. If new email has arrived for you, the servers keep track of it. The mailer may be the same computer that acts as mail server. అంటే ఒక మెయిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెయిల్ సెండ్ చేసావు, మెయిల్ సెండ్ చేయగానే ఆ మెయిల్ అనేది నీ దగ్గర ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డేటాబేస్లో కూడా ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ మెయిల్ సర్వర్. Mail boxes. An electronic mailbox is a disk file specifically formatted to hold email messages and information about them. Your mailbox is generally created for you by system administrator when you first establish your account. మెయిలర్, మెయిల్ సర్వర్, మెయిల్ బాక్సెస్ మూడు చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి? స్టోర్ అండ్ ఫార్ ఫ్యూచర్స్. It is common for PC users to have their inboxes on very reliable computer on which the mail server is always running. When email arrives, it is saved for the addresses in their inbox until they pick up
బై డౌన్లోడింగ్ ద మెసేజెస్. జస్ట్ స్టోర్ ఫార్వర్డ్ ఫీచర్స్ అంటే ఇవి మ్యాటర్ జస్ట్ అంత అవసరం లేదు. ఒక పీసీ ఉంది అంటే నాకు సిస్టమ్ ఉంది, నేను ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, నెట్వర్క్ ఏంటి, ఇది ఒక శ్రీనివాస్ మెయిల్ సర్వర్, నాది మెయిల్ సర్వర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇన్కమ్ అవుట్ గోయింగ్ వెళ్తుంది, ఇన్కమింగ్ రెండు అంటే మెయిల్ సెండింగ్ అవుతుంది అండ్ రిసీవింగ్ వస్తుంది. ఓకే, ఇది ఎక్కడి నుంచి అవుతుంది, ఒక నెట్వర్క్ అనమాట. ఇన్కమింగ్ ఈమెయిల్, అవుట్ గోయింగ్ ఈమెయిల్. ఓకే, ఒక నెట్వర్క్ యూజ్ చేసి చేసు అంటే ఒక ఇద్దరు పర్సన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ఈమెయిల్ అనేది ఎలాగ సెండింగ్ ఎలా రిసీవింగ్ అవుతుంది అనేది చెప్పేది ఈ డయాగ్రామ్ అనమాట. దాన్ని మనం ఈమెయిల్ అంటాము. స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఫీల్డ్స్ చెప్తే ఒక టూ పర్సన్స్ తీసుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఒక మెయిల్ ఎలా సెండింగ్ అవుతుంది ఎలా రిసీవింగ్ అవుతుంది అనేది ఈ డయాగ్రామ్ మీద వేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఎక్స్ప్లెయిన్ యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్. ఈమెయిల్లో ఒక ఈమెయిల్ లాగిన్ అవ్వాలి, ఏం చేయాలి, ఒక జీమెయిల్ ఎంటర్ చేయాలి అండ్ దాని పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అవి అడుగుతాడు అంతే. ది ఇంపార్టెంట్ ఐటమ్స్ యూ మస్ట్ నో, యాక్సెస్ యువర్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ యూజర్ ఐడి, లాగిన్ నేమ్ అండ్ యువర్ పాస్వర్డ్. యూజర్ ఐడీస్ అంటే ఏంటి? యువర్ యూజర్ ఐడి ఐడెంటిఫై యువర్ టు ద కంప్యూటర్. యూజర్ ఐడి ఇస్ ద concentrations of the user, world user and the abbreviations ID stands for identification. అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్కరు లాగిన్ అవుతారు, యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే జీమెయిల్ లాగిన్ కానీ ఆన్ అవుతారు కదా, వాడి గురించి రాసి సరిపోతుంది. యూజర్ ఐడి అంటే ఏంటి, ఇది అంటే ఏంటి, సింపుల్గా. ఓకే 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 యూజర్ ఐడీస్ అంటే ఏంటి? యూజర్ ఐడీస్ ఆర్ సమ్ నోమోనిక్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ శేష శ్రీనివాస్, జస్ట్ మీరు ఓన్గా రాసుకుని సరిపోతుంది. అంటే యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి అంతా దీంట్లో ఉంటుంది. అంత అంటే ఈ వీడియో అంత ఓన్గా రాశాడు, ఒకసారి మీరు చదివితే అది మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, అంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అలాగే పాస్వర్డ్ అంటే ఏమిటి, పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి, పాస్వర్డ్లో ఉన్న చూడండి 5 గూగుల్ పాస్వర్డ్ అవన్నీ. అంటే పాస్వర్డ్ ఎలా క్రియేట్ అంటే ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు జీమెయిల్ క్రియేట్ చేసుకుంటారు. జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు పెట్టింటారు కదా, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జీమెయిల్ ఐడి, పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ కావాలంటే ఏ సింబల్స్ యూజ్ చేయాలో ఇవన్నీ కూడా జస్ట్ మీరు ఒకసారి చదివారనుకోండి మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. అలాగే ఈమెయిల్ అడ్రసెస్ అంటే ఏంటి, చూడండి. శేషు క్రికెట్ అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీమెయిల్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు shorttricks4u.com ఉంది కదా, దానికి shorttricks4u@gmail.com అనేది ఒక జీమెయిల్. అంటే shorttricks4u@gmail.com అనేది ఒక జీమెయిల్. అలా కాకుండా మా కంపెనీ పేరు ఉందనుకోండి, ఏముంది, shorttricks4u.com అనేది ఉంది. అలా కాకుండా ముందు ఒక అడ్మిన్ పెట్టేసి admin@shorttricks4u.com తీసుకుంటే ఇట్ ఈస్ ద కంపెనీ జీమెయిల్ అనమాట, కంపెనీ ఈమెయిల్ అంటాము. వాడదే చెప్పాడు, శేషు@cricket CS అనమాట. అంటే ఇలాంటి ఎక్కువ మంది యూజ్, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తారు. అలాంటి పర్సన్స్ అనేది జస్ట్ జీమెయిల్తో లాగిన్ అయ్యి జీమెయిల్ యూజ్ చేసుకుంటారు అంటే ఇంకేమీ లేదు. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హౌ టు క్రియేట్ అండ్ షేర్ ప్రెజెంటేషన్ యూజింగ్ గూగుల్ డాక్స్. ఇందాక చెప్పాను కదా, గూగుల్ ఇచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ అనమాట. దీంట్లో ఒక్కొక్కటి అంటే గూగుల్ డాక్స్లోని ఒక ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రజెంటేషన్ ఎలా షేర్ చేయాలి అనేది మీరు మీ దగ్గర మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంటే నేను చెప్పడం కంటే మీరు ఈ స్టెప్స్ అన్నీ చూస్తూ మీరు మొబైల్లో కానీ చూసినట్లయితే మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఓకే, క్లిక్ ఆన్ ద క్రియేట్ న్యూ బటన్ అట్ ద టాప్ లెఫ్ట్ ఆఫ్ ది పేజ్, సెలెక్ట్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద డ్రాప్ మెనూ. చూడండి. ఓకే, ఇక్కడ పేజ్ ఉంది, అన్నాడు హౌ టు క్రియేట్ షేర్ డాక్యుమెంట్ అన్నాడు కదా, ఇక్కడ క్రియేట్ బటన్ ఉంటుంది. బటన్ అనేది ముందు సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, ముందు మీరు ఏ జీమెయిల్తో అంటే ఎటువంటి ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ముందు మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది నేను చూస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను నా జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. మహేష్
ఓకే, నా జీమెయిల్స్ లాగిన్ అయ్యాయి కదా. ఏమన్నాడు, ముందు క్రియేట్ అన్నాడు కదా. ఇది ఒక డాక్యుమెంట్ అనమాట. అలాగే అనమాట. డాక్యుమెంట్ తర్వాత ఏం చేయాలి, యాడ్ యాడ్ టైటిల్ యువర్ ప్రజెంటేషన్, కాల్ ఇట్ ప్రజెంటేషన్ ట్యూటోరియల్ ప్రాక్టీస్. జస్ట్ ఓకే, ఇక్కడ ఒక టైటిల్ రాసుకుంటారు. అంటే అలాగే క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ మీరు ఏమవుతుందో చూసుకుంటే, అలాగే ఒక నేమ్ చేసుకుంటారు, ఒక టెస్ట్ స్లైడ్ చేసుకుంటారు. అలాగే అవన్నీ టైప్ ఆన్ ద లెఫ్ట్ కాలమ్ స్లైడ్ టు గిఫ్ట్ ఇట్ హెడ్డింగ్, అంటే హెడ్డింగ్ పెట్టుకుంటారు, కింద కంటెంట్ రాసుకుంటారు. అన్నీ చేసుకుంటే మీకు ఒక గూగుల్ డాక్స్ అంటే ఒక గూగుల్ డాక్స్ యూజ్ చేసి ఒక ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలో, మామూలుగా అయితే మీరు ఇవన్నీ కూడా మీరు ఎంఎస్ వర్డ్లో పవర్ పాయింట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో మీరు మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చినట్లయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఇస్తారో, ఇక్కడ కూడా గూగుల్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రజెంటేషను ఎలా క్రియేట్ చేయాలి, ఎలా షేర్ చేయాలి అనేది మీకు సింపుల్గా సరిపోతుంది సార్. లాస్ట్లో షేర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, అలా అన్నమాట. ఎంత చదువుకుంటే సరిపోతుంది, మీకు సింపుల్గా ఉంటుంది. షేరింగ్ న్యూ ప్రజెంటేషన్, లాస్ట్లో షేర్ కూడా సరిపోతుంది. జస్ట్ ఏంటి, హౌ టు క్రియేట్ ఏ న్యూ గూగుల్ స్ప్రెడ్షీట్, ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మనం ఇప్పుడే చూసాం కదా. గూగుల్ షీట్స్ అంటే ఏంటి అంటే, గూగుల్ ఇచ్చే సర్వీస్లో ఇట్ ఈస్ ద గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి ఫోల్డర్ ఉంటుంది, ఫైల్ అప్లోడ్, గూగుల్ షీట్స్. మీరు గూగుల్ డ్రైవ్లోకి వెళ్తే, గూగుల్ డ్రైవ్ ఇది. ఓకే, గూగుల్ డ్రైవ్లోకి వెళ్తే మీరు ఇక్కడ న్యూలోకి వెళ్తే ఇక్కడ గూగుల్ షీట్స్ ఉంటుంది. ఓకే, ఈ గూగుల్ షీట్స్ అంటే ఇవన్నమాట. ఓకే, ఈ గూగుల్ షీట్స్లో మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు ఎంఎస్ ఆఫీస్ కానీ వచ్చినట్లయితే, మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, అంటే ఎంఎస్ అనేది మైక్రోసాఫ్ట్ వేరు, గూగుల్ది వేరు. మీకు అక్కడ ఎంఎస్ ఎక్సెల్ వస్తే ఇక్కడ గూగుల్ డ్రైవ్, గూగుల్ షీట్స్ అలాగే ఉంటుంది. చూసారా, సేమ్. ఇక్కడ నేము, ఇక్కడ సంథింగ్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ జస్ట్ డయాగ్రామ్స్ మీరు వేయండి, నీట్గా ఇంకా అర్థమవుతుంది, అంతే సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా గూగుల్ డ్రైవ్ ఫీల్ సెటప్ అని సరిపోతుంది. వాట్ ఈస్ షెల్ రేంజ్, హౌ టు రెఫరెన్స్ సెల్ అండ్ గూగుల్ షీట్స్, ఆర్ వాట్ ఆర్ ఫార్మాటింగ్ అట్రిబ్యూట్స్, వాట్ ఆర్ ద ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. ఇందాక చెప్పాం కదా, గూగుల్ షీట్స్ యూజ్ చేసి మన డేటా అనేది ఎలాగా అక్కడ చేయాలో అని చెప్పాడు. వాడు ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. రో 1, రో 2, ఏ అండ్ బి తీసుకున్నాడు. డేటు, సేల్స్ అని తీసుకున్నాడు. ఒక్క రోజు ఎంత సేల్ అయిందో అని చెప్పి రాసుకున్నాడు, అంతే. పర్సంటేజ్ ఆఫ్ టోటల్. ఓకే, అన్నీ రాసుకుని చేశాడు, అంతే. ఇంకేం లేదు. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఎఫ్ఎక్స్. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు వచ్చినట్లయితే చూడండి, లేకపోతే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇలా గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటాయి. ఇంకా ఫార్ములాస్ అని అంటే చూడండి, మామూలుగా అయితే ఎంఎస్ ఎక్సెల్లో కానీ గూగుల్ షీట్స్లో కానీ మామూలుగా అంటే ఇది సేల్ అయింది. ఓకే, దీనికి పర్సంటేజ్ ఎంత అంటే ఏం చేస్తారు, మామూలుగా మన అంటే క్యాల్కులేటర్ అనేది యూజ్ చేసి వేస్తాం. అలా కాకుండా గూగుల్ షీట్స్లోని సంథింగ్ ఏదో అంటే ఒక కీవర్డ్స్ అనేది ప్రెస్ చేస్తే డైరెక్ట్గా పర్సంటేజ్ ఆఫ్ టోటల్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. దానికి మెథడ్ ఉంటుంది, మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, సింపుల్గా దొరికేస్తుంది మీకు. ఇవన్నీ కూడా ది మోస్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సెకండ్ యూనిట్. ఓకే, ఒకసారి మనం 5 మార్క్స్ కూడా చూసేద్దాం. ఓకేనా, 5 మార్క్స్ ఏంటి, వాట్ ఈస్ వెబ్ బేస్డ్ ఈమెయిల్ సర్వీసెస్. You don't need to have a stand-alone email program to send and receive messages. You can easily manage email by using one of the many web-based email services. These services offer several advantages over standard email programs. దాంట్లో ఏమున్నాయి, ఈజ్ ఆఫ్ యూజ్, కాస్ట్ వెబ్ బేస్డ్ ఈమెయిల్, యాక్సెసిబిలిటీ. ఒక్కో దాని గురించి ఒక పాయింట్ సరిపోతుంది, సింపుల్గా ఉంటుంది. 5 మార్క్స్ కాబట్టి. ఓకే, వాట్ ఈస్ స్పామ్ ఫిల్టర్. స్పామ్ అంటే ఏంటి, మన ఈమెయిల్స్ కానీ సెండ్ చేసినప్పుడు కానీ, లేకపోతే రిసీవింగ్ వచ్చినప్పుడు కానీ, మెయిన్లీ రిసీవింగ్ అంటే ఒక ఈమెయిల్ మనకు వచ్చింది అనుకోండి, అది ఎక్కువ స్పామ్లో ఉండిపోతాయి. స్పామ్ అంటే ఏంటి అంటే, ఇవి జీమెయిల్స్ అంటే రిసీవింగ్ అంటే ఒక పర్సన్ నుంచి
అవి కాదు. మీకు ఎలా చెప్పాలంటే సంథింగ్ ఏదో ఒక అమెజాన్ గానీ, లేకపోతే ఒక ఫ్లిప్‌కార్ట్ గానీ, మీరు అంటే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వాడు వాడు ఒక జీమెయిల్ పంపిస్తాడు మన ఈమెయిల్‌కి. దేని గురించి? కన్ఫర్మేషన్ ఈమెయిల్ అని చెప్పేసి. అటువంటి కన్ఫర్మేషన్ ఈమెయిల్ అన్నీ కూడా మనకి స్పామ్‌లో అనేవి స్టోర్ అవుతాయి. ది మోస్ట్ అంటే 99% స్పామ్‌లో స్టోర్ అవుతాయి. Spam is unsolicited email on the internet. From the sender point of view, spam is a form of bulk mail often sent to list obtained from spam board. ఓకే, స్పామ్ గురించి చేస్తారు సరిపోతుంది. వాట్ ఈజ్ ఈమెయిల్ హెడర్, హౌ టు వ్యూ ఇట్? There are different reasons to why user may want to view email header. Below is short list different reasons why user may want to view the header. Troubleshoot issue with email. Grab information that can be used to help treat future message to spam. Google Gmail services. మామూలు రీడ్స్ మామూలు చదువుకొని సరిపోతుంది. హౌ టు సెండ్ పిక్చర్, హౌ టు సెండ్ రిసీవ్ పిక్చర్స్ ఈమెయిల్. ఒక ఈమెయిల్ యూజ్ చేసి ఒక పిక్చర్స్ కానీ డేటా కానీ ఎలా సెండ్ చేస్తావు, అలా రిసీవ్ చేస్తావు. ముందు జీమెయిల్ లాగిన్ అవుతారు. అలాగే జీమెయిల్ లాగిన్ అవుతారు. క్లిక్ ద కంపోజ్లోకి వెళ్తారు. కంపోజ్ అయిన తర్వాత అక్కడ ఎంటర్ ద అంటే అవతల వాళ్ళు జీమెయిల్ కొడతారు. అలాగే డేటా కొడతారు. అప్పుడు సెండ్ కొడితే డేటా అటాచ్ ఫైల్స్ సెండ్ కొడితే సెండ్ వెళ్ళిపోతుంది అంతే. వాట్ ఆర్ ది ఈమెయిల్ అడ్రస్ కేస్ సెన్సిటివ్? జస్ట్ ఎస్ అకార్డింగ్ టు ఆర్ఎఫ్సి. అంటే ఈమెయిల్ అనేది కేస్ సెన్సిటివ్ కాదని అడుగుతుంటే ఎస్ అవును కాబట్టి అది అది ఎలా అని చెప్పేసి అకార్డింగ్ టు ఆర్ఎఫ్సి 2821 నుంచి ఇలా వచ్చిందని చెప్పేసి ఇలా సరిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ యూనిట్. ఓకే, ఇవన్నీ మీరు సెకండ్ యూనిట్లో మీరు ఓన్గా రాసుకోవచ్చు, లేకపోతే ఇదంతా చదివి రాసుకోవచ్చు. మ్యాక్సిమం ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓన్గా రాస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, గూగుల్ డ్రైవ్ ఇలా యూజ్ చేస్తుంది, లేకపోతే ఒక జీమెయిల్ ఎలా ఉంటుంది, లేకపోతే దీని యొక్క అడ్వాంటేజ్ ఇది, లేకపోతే దీని యొక్క డిసడ్వాంటేజ్ ఇది. ఓకే, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక మెయిల్ ఎలా సెండ్ చేసుకోవాలి, లేకపోతే ఒక 2 పర్సన్స్ దగ్గర ఒక జీమెయిల్ ఈమెయిల్ ఎలా ఒక సర్వర్ యూజ్ చేసి ఎలా సెండింగ్ అండ్ రిసీవింగ్ అవుతుంది, ఇవన్నీ మీరు నీట్గా చూసుకోవచ్చు. ఓకే, అయితే మనం నెక్స్ట్ యూనిట్కి వెళ్దాం. ఓకే సార్, మనం ఇప్పుడు ఐసీటీలో ఒక యూనిట్ 3 చూద్దాం. దాంట్లో ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకే, వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఈమెయిల్ థ్రెట్స్ అండ్ సెక్యూర్ ఈమెయిల్, వైరసెస్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఫైర్వాల్స్, క్రిప్టోగ్రఫీ, డిజిటల్ సిగ్నేచర్స్, కాపీరైట్ ఇష్యూ. వాట్ ఆర్ GOI డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్? స్వయం ప్రభ, నేషనల్ అకాడమీ, డిప్యూటరీ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఈ సోత్ సింధు, virtual labs, e-Acharya, e-Yatra and NPTEL. It is the most important topics in థర్డ్ యూనిట్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎస్ఐ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ అబౌట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ అండ్ వార్మ్స్. అంటే మన కంప్యూటర్లో చాలా వైరస్లు ఉంటాయి అండ్ వార్మ్స్ ఉంటాయి. వైరస్ గురించి, వార్మ్స్ గురించి అసలు అంటే ఏంటి, దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ వైరస్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ వార్మ్స్ ఉన్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీరు కన్ఫామ్గా నేర్చుకోవాలి. కంప్యూటర్ viruses are classified according to their nature of infection and behavior. Different types of computer virus classifications are given below. దీంట్లో బూస్ట్ సెక్టర్ వైరస్ ఉంది, అండ్ ఫైల్ డిలీటింగ్ వైరస్, మాస్ మెయిలర్ వైరస్, మాక్రో వైరసెస్, అలాగే పాలిమోర్ఫిక్ వైరసెస్, ఆర్మర్డ్ వైరసెస్, స్టిల్త్ వైరసెస్, పాలిమార్ఫిక్ వైరసెస్, రిట్రోవైరసెస్, మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ వైరసెస్. ఇవన్నీ కూడా ఈ ఈ ఉన్న ఈ 11 పాయింట్లు 10 పాయింట్లు ఉన్నాయి కదా, 10 పాయింట్లు మీరు రాసి ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే బూట్ సెక్టర్ వైరస్ ఏం చేస్తుంది? బూట్ సెక్టర్ వైరస్ ఇన్ఫెక్ట్స్ దట్ ఫస్ట్ సెక్టర్ ఆఫ్ ది హార్డ్ డ్రైవ్ వేర్ ద మాస్టర్ బూట్ record is stored. The master boot record store the disk primary. ఓకే,
అంటే ఈ వైరస్ వస్తే మనకి చూడండి, మనకి సిస్టంలో మన డిస్క్ డ్రైవ్స్ ఉంటాయి చూసారా? సి డ్రైవ్ కానీ, డి డ్రైవ్ కానీ ఉంటాయి కదా! అంటే వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ. అంటే కన్ఫర్మ్గా చెప్పలేము, వాటిపైన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఫైల్ డిలీటింగ్ వైరసెస్ చూడండి. ఈ ఫైల్ డిలీటింగ్ వైరస్ ఈ డిజైన్ టు డిలీట్ క్రిటికల్ ఫైల్స్ విచ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ డేటా ఫైల్స్. ఓకే. ఈ వైరస్ అనేది మన వాయిస్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ ఈ వైరస్ కానీ వస్తే, ఫైల్ డిలీటింగ్ వైరస్ కానీ మన ల్యాప్టాప్కి కానీ డెస్క్టాప్కి కానీ ఏదైనా వస్తే మన వాయిస్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. మాస్ మెయిలర్ వైరస్. మాస్ మెయిలర్ వైరసెస్ such email programs like MS Outlook for email addresses which are stored in the address book and replicate by emailing themselves to the addresses stored in the address book of the email program. అలాగే మాక్రో వైరస్ అంటే ఏంటంటే జస్ట్ ఏమీ లేదు, ఒక్కొక్క టాపిక్ గురించి మీకు 2-3 లైన్స్ రాసిన సరిపోతుంది. అంటే ఇన్ని 5-6 లైన్స్ రాయట్లేదు. మాక్రో వైరస్ అంటే ఏంటి? ఓకే, మాక్రో వైరస్ ఈజ్ రిటన్ బై యూజింగ్ మాక్రో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ VBA విచ్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ MS ఆఫీస్ ప్యాకేజ్ అని చదువుతారు. మీకు అర్థమైంది. జస్ట్ ఒక 2-3 పాయింట్స్ రాస్తారు. అలాగే పాలిమోరపిక్ వైరస్ అంటే ఏంటి, ఆర్మోర్డ్ వైరస్ అంటే ఏంటి, స్టిల్డ్ వైరస్ అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ వైరస్ వస్తాయి. అలాగే వామ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ వామ్స్. వామ్స్లో కూడా మనకి చాలా వామ్స్ ఉంటాయి. వామ్స్ worm has a similar characteristics of virus. Worms are also self-replicating, but self-replication of a worm is in different way. Worms are stand alone, and when it is infected on computer, it searches for the other computers connected through local air network. దాంట్లో ఉన్న క్లాసిఫికేషన్స్ ఏంటి? ఈమెయిల్ వామ్స్, ఇన్స్టెంట్ మెసేజింగ్ వామ్స్, ఇంటర్నెట్ వామ్స్, ఐఆర్సి వామ్స్, ఫైల్ షేరింగ్ నెట్వర్క్ వామ్స్. ఓకే, ఇవన్నీ కూడా స్వామ్స్లో ఉన్నవి. ఓకే, ఈ ఫైవ్ అనమాట. ఈ 5 కూడా మన నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ వామ్స్ ఉన్నాయి. అలాగే అండ్ మనకి వైరసెస్ కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే వైరసెస్ ఉన్న క్లాసిఫికేషన్స్ అంటే ఏంటి, అసలు ఏ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, వామ్స్లో ఉన్న క్లాసిఫికేషన్స్ ఏంటి రాసి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క 2-3 లైన్స్ రాస్తే సరిపోతుంది. 10 మార్క్స్ మీరు సింపుల్గా మీరు స్కోర్ చేయొచ్చు. వాట్ ఈజ్ హ్యాకింగ్? రైట్ అబౌట్ ద టెక్నిక్స్. మనం చూడు, కొన్నిసార్లు మన జీమెయిల్ కానీ, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే కొన్నిసార్లు హ్యాక్ అవుతుంది. హ్యాక్ అయినప్పుడు అవి మనకి దాంట్లో టెక్నిక్స్ మనం ఏం నేర్చుకోవాలని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి హ్యాకింగ్ అంటే ఏంటి? హ్యాకింగ్ జనరల్లీ రిఫర్స్ టు అనాథరైజ్డ్ intrusion into computer network. This person engaged in hacking activities is known as a hacker. This hacker may alter system or security features to accomplish a goal that different from the original purpose of the system. హ్యాకింగ్ అంటే మీరు చాలా చూసుంటారు. ఇటు మన ఫేస్బుక్ కూడా హ్యాక్ అయింది రీసెంట్గా చూసినట్లయితే. ఒక నైన్ టు ఈవినింగ్ 4 వరకు అలాగనమాట. సంథింగ్ ఏమైనా ఒక అనాథరైజ్డ్ పర్సన్ అనేది మన నెట్వర్క్ని కానీ, మన కంప్యూటర్ కానీ హ్యాక్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ హ్యాకింగ్ అంటాం. దాంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటంటే టెక్నిక్స్ పబ్లిషింగ్ వైరస్ అండ్ మెసేజ్ కోడ్, యూఏ రీఅడ్రసెస్, కుకీ థెఫ్ట్, డెనైల్ ఆఫ్ సర్వీసెస్, డిఎన్ఎస్ స్పోఫింగ్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, కీలాగ్ ఇంజెక్షన్, ఓకే, నాన్ టార్గెట్ వెబ్సైట్ హ్యాక్, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న బ్రూట్ ఫోర్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న టెక్నిక్స్ అనమాట. అంటే ఇన్ని టెక్నిక్స్ని వాడు యూజ్ చేసుకొని మన నెట్వర్క్ని కానీ, కంప్యూటర్ కానీ సింపుల్గా హ్యాక్ చేయడానికి అంటే ఇవన్నీ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తాయి ఒక నెట్వర్క్ కానీ కంప్యూటర్ని హ్యాక్ చేయడానికి. ఓకే, ఇవన్నీ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ కామన్ ఈమెయిల్ థ్రెట్స్? హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ దిస్ థ్రెట్స్? వాట్ ఈజ్ సెక్యూర్డ్ ఈమెయిల్? వాట్ ఆర్ కామన్ ఈమెయిల్ థ్రెట్స్ అంటే because email is widely deployed, well understand and used to communicate with untrusted external organizations, it is frequently the target attacks. Attacks can exploit email to gain control over organizations, access confidential information, or dispute IT access to resources. Common threats to email systems include the following. Okay, malware, spam and publishing, social engineering, and entities with malicious internet, unintentional act by authorized users,
సెక్యూరిటీ సేఫ్ గార్డ్స్ అంటే ఈ 5 పాయింట్లు ఉన్నాయి కదా, 5 పాయింట్లు మీరు చదువుకుంటే సరిపోతుంది అంతే. వాట్ ఆర్ కామన్ ఈమెయిల్ థ్రెట్స్ అంటే ఈమెయిల్ మీద కామన్గా అయ్యే థ్రెట్స్ ఏంటి, హౌ టు ప్రొటెక్ట్ అంటే వాటి నుంచి మనం ఈమెయిల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే ఈమెయిల్ ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలి అనేది చెప్తున్నాడు. ఈ 5 పాయింట్స్ ఉన్నాయి కదా, మాల్వేరు, సోషల్ ఇంజనీరింగ్, ఎంటిటీస్ విత్ మాల్స్ ఇంటెంట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా చదువుకుని సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. 10 మార్క్స్లో వాట్ ఈజ్ స్పైవేర్, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైవేర్. Spyware is a term used to describe a program designed to gather information about users' activity secretly. Spyware programs are often used to track users' habits to target them with advertisements better. Spyware is usually installed on users' machine without their knowledge when a link is followed, which redirects user to malicious subsites. ఓకే, స్పైవేర్ అనేది వాడు ఏం చెప్తున్నాడు, డిస్ప్లే ప్రోగ్రామ్ డిజైన్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ యూజర్ అంటే ఒక యూజర్ నుంచి సీక్రెట్గా వాడి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఈ స్పైవేర్ అనేది ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. ఓకే, అదే చెప్తున్నాడు. స్పైవేర్ ఈజ్ ఏ టైమ్ యూజ్ టు డిస్క్రైబ్ ప్రోగ్రామ్ డిజైన్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్స్ యాక్టివిటీ సీక్రెట్లీ. దీంట్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి స్పైవేర్లోని. యాడ్వేరు, కీబోర్డ్ లాగర్, మోడమ్ హైజాకర్, బ్రౌజర్ హైజాకర్, కమర్షియల్ స్పైవేర్. అంటే మనం ఏదైనా మన డేటాని ఏదైనా సరే మనం చాలా జరభద్రంగా దాచుకోవాలి, లేకపోతే అది కూడా పక్కాగా హైక్ అవుతుంది. అంటే స్పైవేర్ అంటే స్పైవేర్ అనేది నేర్చుకున్నాం కదా, ఇవన్నీ టెక్నిక్స్ని యూజ్ చేసి వాడు మన డేటాని సింపుల్గా వాడు యాక్ట్ చేయడానికి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. వాట్ ఈజ్ ఫైర్వాల్, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఫైర్వాల్. ఫైర్వాల్ ఈజ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ దట్ మానిటర్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్ నెట్వర్క్ traffic and permits or blocks data packets based on set of security rules. Its purpose is to establish a barrier between your internal networks and incoming traffic from external sources in order to block malicious traffic like web virus and hackers. అంటే ఫైర్వాల్ అనేది కూడా ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్క్ సెక్యూరిటీ డివైజ్. ఇది మనకి ఫైర్వాల్స్ కేర్ఫుల్ అనలైజ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ప్రీ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫిల్టర్డ్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ అన్సెక్యూర్డ్ ఆర్ సస్పిషియస్ సోర్సెస్ టు ప్రివెంట్ అటాక్స్. వాడు ఏమన్నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఫైర్వాల్. ఇంకా ఫైర్వాల్ యూజ్ ఏంటి, సెవరల్ టైప్స్ ఆఫ్ ఫైర్వాల్స్, ప్యాకెట్ ఫిల్టరింగ్, సర్క్యూట్ లెవెల్ గేట్వే ఇంప్లిమెంటేషన్, యాక్టింగ్ యాజ్ ఎ ప్రాక్సీ సర్వర్, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఇవన్నీ కూడా మనకి ఫైర్వాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్వాల్స్ అండ్ ఇట్ ఈస్ ద మనకి యూజ్ ఆఫ్ ఫైర్వాల్ అనమాట. ఓకే, అంటే వాట్ ఈస్ ఫైర్వాల్, యూజ్ ఆఫ్ ఫైర్వాల్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్వాల్ మొత్తం 3 రాస్తే 10 మార్క్స్ సింపుల్గా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ యాంటీవైరస్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫై ది యాంటీవైరస్ ఇన్ ద సిస్టమ్. యాంటీవైరస్ అంటే ఏంటి, మన సిస్టంలో యాంటీవైరస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటున్నాడు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ టు ప్రొటెక్ట్ కంప్యూటర్స్ ఫ్రమ్ మాల్వేర్ లైక్ వైరస్, కంప్యూటర్ ఫార్మ్స్, స్పైవేరు, బోట్నెస్ ఇవన్నీ పైన చదువుకున్నాం కదా. ఇవన్నిటి నుంచి మన సిస్టమ్ని మన సిస్టమ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, దాన్ని యాంటీవైరస్ అంటాము. ఈ యాంటీవైరస్లో K7 సెక్యూరిటీ యాంటీవైరస్ మీరు విన్నారు ఎప్పుడైనా, అది వింటే K7 సెక్యూరిటీ యాంటీవైరస్ ఇట్ ఈస్ ద బెస్ట్ వైరస్ ఇన్ ద నవే డేస్. అది మనం మీరు చెప్పినట్టుగా ఈ బాంబ్స్ నుంచి, ఈ వైరస్ నుంచి, స్పేవేర్ నుంచి, బోట్నెట్స్ నుంచి, రూట్కిట్స్ నుంచి, కీలాగర్స్ అన్నింటిలో కూడా మన సిస్టమ్ నుంచి కాపాడుతుంది యాంటీవైరస్ అనేది. మోస్ట్ యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ ఇంకార్పొరేట్ బోత్ ఆటోమేటెడ్ అండ్ మాన్యువల్ ఫిల్టరింగ్ ఎబిలిటీస్. అంటే ఆ K7 సెక్యూరిటీ గురించి మీకు ఐడియా ఉంటే ఇదంతా మీరు ఓన్గా రాసుకున్న నో ప్రాబ్లం. ఓకే, ఫీచర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ యాంటీవైరస్ ఫీచర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ యాంటీవైరస్, ఫాల్ట్ రేడియో ప్రొటెక్షన్, ఆటో శాండిస్ టెక్నాలజీ, కంటైన్మెంట్ టెక్నాలజీ, ఆస్ట్ ఇంటర్ఫేషన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నీ కూడా ఉంటాయి. వాట్ ఈజ్ క్రిప్టోగ్రఫీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ crypto systems.
Cryptography and data. Cryptography is the practice and study of mathematically manipulating data so that it can be stored and transmitted securely. The act of manipulating this data is called encryption, and manipulated data is called encrypted. Encrypted data must undergo reserved process. It's called decryption. అంటే క్రిప్టోగ్రఫీ అంత రాయక్కర్లేదు. క్రిప్టోగ్రఫీ ఈజ్ ఎ ప్రాక్టీస్ అండ్ స్టడీ ఆఫ్ మ్యాథమెటికలీ మ్యానిపులేటింగ్ డేటా సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ సెక్యూర్లీ అనే పాయింట్ రాస్తే సరిపోతుంది. క్రిప్టోగ్రఫీ డిఫరెంట్ టైప్స్ అవి ఏమున్నాయి, కన్సిడరేటరీ, డేటా ఇంటిగ్రిటీ, అథెంటికేషన్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చదువుకొని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి వాట్ ఈస్ డిజిటల్ సిగ్నేచర్? డిజిటల్ సిగ్నేచర్ ఏంటి? మనకి ప్రజెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి. ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉన్నాయి. ఇలాంటివన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. డిజిటల్ సిగ్నేచర్ అంటే సిమిలర్ ఉంటుంది లైక్ దట్. డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ రిజిస్టర్. hash function is used to in both creating and verifying digital signature. A hash function is an algorithm which create a digital representation on fingerprint in the form of hash value or hash result of standard length, which is usually much smaller than the message but nevertheless substantially unequal to it. డిజిటల్ సిగ్నేచర్ క్రియేషన్, డిజిటల్ సిగ్నేచర్ వెరిఫికేషన్. మనకి మొబైల్లో లాక్ పెట్టుకుంటాం కదా, అంటే దట్ ఈస్ కాల్డ్ డిజిటల్. ఓకే, అలాగనమాట. అంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది చాలామంది కాపీ కూడా చేయొచ్చు. మన సిగ్నేచర్ చూడండి, బ్యాంకుల్లో మనం డిజిటల్ సిగ్నేచర్ పెడుతుంటాం కదా, వాటిలో అలాంటి దగ్గర కాపీ చేస్తారు. బట్ మన మొబైల్ కూడా కాపీ చేయలేదండి. అంటే చెప్పలేం. డిజిటల్ సిగ్నేచర్ వల్ల కూడా మనకి చాలామంది హ్యాక్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బయట. ఇప్పుడు మన థర్డ్ యూనిట్లో ది మోస్ట్ 5 మార్క్స్ అంటే షార్ట్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ ద ఇంటర్నెట్? ఇంటర్నెట్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? వీడియో ట్యూటోరియల్స్ నేర్చుకోవచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మొబైల్ అప్లికేషన్స్, క్లౌడ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకుని అన్నీ మనం నేర్చుకోవచ్చు. అంటే జస్ట్ అంటే వీడియో ట్యూటోరియల్స్ అంటే ఏంటి యూట్యూబ్, వీమియో, అన్నీ. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి, టంబ్లర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంటే అవన్నీ ఉంటాయి. అలాగే మొబైల్ అప్లికేషన్స్ ఏంటి, చాలా యాప్స్ ఉంటాయి. క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటి, స్కై డ్రైవ్, డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ అన్నీ క్లౌడ్ సర్వీసెస్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ఐసీటీ ఫర్ లెర్నింగ్. ఐసీటీ అంటే ఏంటి? లెర్నింగ్. ఐసీటీ ఫర్ లెర్నింగ్, ఐసీటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంతా కూడా. వాట్ ఈజ్ ఈమెయిల్? వాట్ ఆర్ ద ఇట్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ యూస్ఫుల్ ఐసీటీ? వాట్ ఈజ్ ఈమెయిల్? ఈమెయిల్ అంటే ఏంటంటే రాస్తావు. అలాగే అడ్వాంటేజ్ ఈమెయిల్ వల్ల. అలాగే ఐసీటీలో ఈమెయిల్ అనేది ఎలా యూజ్ అవుతుందో అనేది జస్ట్ రాస్తాం అంతే, సరిపోతుంది. ఎంతో కూడాను ఈమెయిల్ ముందు కీ బెనిఫిట్స్ యూస్ ఆఫ్ యూజింగ్ ఈమెయిల్. ఎఫెక్ట్ ఆఫ్ ఈమెయిల్ యూజెస్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. వెన్ యూ యూజ్ ఈమెయిల్ అంటే జస్ట్ ఒక క్వశ్చన్కి అర్థమైపోతే సరిపోతుంది. వాడు ఏమన్నాడు? వాట్ ఈజ్ ఈమెయిల్ అన్నాడు. ఈమెయిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 1 2 3 4 పాయింట్స్ రాస్తావు. ఐసీటీలో ఈమెయిల్ యూజ్ఫుల్ ఏంటి అంటే 3 పాయింట్లు. వాట్ ఈజ్ మోడల్? ఎక్స్ప్లెయిన్ ఐసీటీ మోడల్. సేమ్ వాట్ ఈజ్ మోడల్ అంటే ఏంటి? ఐసీటీలో మోడల్ ఎక్స్ప్లెయిన్ రాస్తావు, సేమ్ అంతే దానిలాగే. ఓకే, చూసారు కదా, ఇదంతా కూడా థర్డ్ యూనిట్. మనకి ఐసీటీలో ఫస్ట్ 3 యూనిట్స్ మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్. అయినా సరే మనకి ఐసీటీలో కూడా 3 యూనిట్లు ఉన్నాయి. ఆ 3 యూనిట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు ఐసీటీలో కన్ఫర్మ్గా పాస్ అవుతారు అండ్ గెట్ ఏ గుడ్ మార్క్స్. ఓకే, ఎస్, చూసారు కదా. మరి ఇది ఈ విధంగా మనకి ఏంటంటే కంప్లీట్ గా ఈ 3 యూనిట్స్ కానీ మనం నేర్చుకుంటే ఫుల్ మార్క్స్ అంటే 50 మార్క్స్ కూడా. ఎందుకంటే మనకి ఐసీటీ అండ్ సోలార్ లో 3 యూనిట్స్ ఉంటాయి. బికాజ్ ఇట్స్ లైక్ అన్ ఆప్షనల్ పేపర్, మనకు వచ్చి 50 మార్క్స్ పేపర్ కాబట్టి. ఎస్, ఈ 3 యూనిట్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే మనం ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం. అలాగే మీరు మాక్సిమం అంటే ఒక్కొక్క దాంట్లో 4 5 ఉండే దగ్గర మీరు 3 నేర్చుకున్నా కూడా మీకు లాంగ్ ఆన్సర్ అనేది కవర్ అయిపోతుంది. బికాస్ వీ హ్యావ్ అ చాయిస్
5 లో కానీ లాంగ్స్ లో కానీ మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, లైక్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నా కూడా మీకు ఈజీగా ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి చాలా ఈజీగా వేగా ఉంటుంది అనమాట. ఎస్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రాజవుతుంది. వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.